ప్రేమలో పట్టడానికి ఊరంతా షికార్లు కొట్టడానికి భయపడని ప్రేమికులు తమ విషయాన్ని కన్నవాళ్లకు చెప్పడానికి మాత్రం భయపడతారు. ఈడొచ్చిన పిల్లలకు పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలనే ఆలోచనతో పెద్దోళ్ళు సంబంధాలు చూస్తుంటారు. మరి సురేఖ విషయంలో ఏం జరిగింది? ఆమె తండ్రి వాళ్ళ ప్రేమను ఒప్పుకున్నాడా? సురేఖ తండ్రికి గుండెపోటు వచ్చింది. కాస్త కోలుకున్నాక ఆ విషయాన్ని చెప్పేందుకే ఆయన కూతురికి కాల్ చేశాడు. అదే రోజు సురేఖకు పిల్లాడు పుట్టాడు. ఆ శుభ సందర్భంలో ఆమెకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదనుకున్నాడు శ్రీరామ్. ఆమె డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక ఓ రోజు విషయం చెప్పాడు. సురేఖకు ఒకసారిగా కోపం వచ్చింది. శ్రీరామును తిట్టింది, అనరాని మాటలందే. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటూ ఇంటికి ఫోన్ చేసి నాన్నతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంది. వెంటనే ఇంటికి వెళతానని శ్రీరామ్తో చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి వెళతావా? ఓ నెల రోజులు రెస్ట్ తీసుకుని వెళ్ళు అన్నాడు. నెల కాదు, నెలలు గడిచాయి. కొడుకును శ్రీరామును వదిలి సురేఖ వెళ్లలేకపోయింది. ఇలా 6 నెలలయ్యాయి. ఓ రోజు సడన్ గా తండ్రి నుంచి ఫోన్, అర్జెంటుగా రమ్మని కబురు. తప్పనిసరి పరిస్థితుల్లో సురేఖ బయలుదేరింది. తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టింది. నాన్నను వదిలి చాలా కాలమైంది కదా, అందుకే ఏడుస్తోంది అనుకున్నారంతా. కానీ సురేఖ తను చేసిన బుద్ధి లేని పనికి ఏడుస్తోందని వాళ్ళకి తెలియదు. ఈ రోజు సాయంత్రం నీకు పెళ్లి చూపులు అన్నాడు నాన్న. నాకప్పుడే పెళ్ళొద్దు డాడీ అంది. నాకు ఆరోగ్యం బాలేదు, ఎంతకాలం బతుకుతానో తెలీదు, ఇంకేం చెప్పొద్దు, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అన్నాడాయన. సురేఖకు ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీరామ్ సంగతి చెబితే మళ్లీ హార్ట్అటాక్ వస్తుందేమోనని భయపడింది. సురేఖ టెన్షన్ అయోమయంలో ఉండగానే పెళ్లి చూపులు జరిగిపోయాయి. రమేష్ చంద్రతో పెళ్లి కూడా జరిగిపోయింది. పెళ్లి తర్వాత కూడా శ్రీరామును పిల్లాన్ని మర్చిపోలేకపోయింది సురేఖ. మొదట్లో రమేష్ చంద్రతో అంటి ముట్టినట్లున్నా మెల్లమెల్లగా ఆయనకు దగ్గరైంది. రాత్రి రమేష్ చంద్ర దగ్గర, పగలు శ్రీరామ్ దగ్గర అన్నట్లు సాగింది సురేఖ వ్యవహారం. రోజు భర్త ఆఫీస్కి వెళ్లగానే పరిగెత్తుకుంటూ శ్రీరామ్ దగ్గరకు వస్తోందామే. పిల్లాడికి పాలిచ్చి ఆలనా పాలనా చూసుకునేది. అన్ని పనులు చేస్తూ అమ్మ ప్రేమను చాటేది. కొడుకును నిద్రపుచ్చి శ్రీరామ్ దగ్గరకు వచ్చింది. అతనెందుకో ముభావంగా ఉన్నాడు. ఏంటి, ఎందుకిలా ఉన్నావు అని అడిగింది. నువ్విలా 2 ఇళ్లు తిరగడం ఏం బాలేదు, నాకు నచ్చలేదు అన్నాడు. నువ్వు చెప్పిన నిర్ణయమే కదా అంది సురేఖ. అవును, నేనే చెప్పాను, కానీ ఇక్కడి వాళ్లంతా నన్ను అదోలా చూస్తున్నారు. ఇదంతా కాదుగాని అతను వదిలేసిరా అన్నాడు. శ్రీరామ్ అలా అంటాడని ఊహించిన సురేఖ అతని మాటలకు షాక్ అయింది. తండ్రి కోసం భర్తను, పిల్లాడి కోసం శ్రీరామ్ను వదులుకోలేని స్థితిలో ఉందామే.
శ్రీరామ్ మరింత రెచ్చిపోయాడు. తాను చెప్పినట్లు జరగాల్సిందే అన్నట్లు మొండి పట్టుదలకపోయాడు. ఈ విషయమే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతన్ని శాశ్వతంగా వదిలేసిరా, లేదంటే అతన్నే లేకుండా చేస్తా అన్నాడు. నువ్వంత మాట అన్నావు కాబట్టి చెప్తున్నాను, నేనాయన్ని వదులుకోను. అవసరమైతే ఇక్కడికి రాకుండా ఉండడానికి ట్రై చేస్తా అంటూ సీరియస్ గా వెళ్లిపోయింది సురేఖ. శ్రీరామ్ కోపంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ రోజు దిగులుగా ఉన్న సురేఖను ఓదార్చాడు రమేష్ చంద్ర. అతనే స్వయంగా టీ పెట్టి ప్రేమగా తెచ్చిచ్చాడు. ఎనీ ప్రాబ్లం అని అడిగాడు. సురేఖను దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ తలపై చెయ్యి పెట్టి నిమురుతుండగా అలాగే నిద్రపోయింది. కాసేపటికి అతడు నిద్రలోకి జారుకున్నాడు. చేతిలో కత్తితో వచ్చిన శ్రీరామ్ ఏం చేశాడు? ముందే చెప్పినట్లు రమేష్ను హత్య చేశాడా, లేక రమేషే శ్రీరామ్ను చంపేశాడా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.